వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకం. బీసీ నేతను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ నాయకులు. పర్యావరణాన్ని కాపాడుదాం, మట్టి గణనాథులను పూజిద్దాం. నగరంలోని K6 GTPL కార్యాలయంలో భారీ సంఖ్యలో మట్టి గణనాథుల ప్రతిమలు పంపిణీ చేసిన ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు, శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్. బాసర IIITలో ఉద్రిక్తత. తమకు రెగ్యులర్ వీసీని నియమించాలంటూ ఇంజనీరింగ్ విద్యార్థుల నిరసన. నగరంలోని వినాయక్ నగర్ గోడౌన్ ను సందర్శించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు స్థానికులకు అవకాశం కల్పించాల్సిందే. మెడికల్ డెంటల్ కాలేజీల్లో అవకాశం కల్పించాలని తీర్పు వెల్లడించిన హైకోర్టు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూర్ గణేష్ మండపాలకు 2వ రోజు కొనసాగిన ఆర్థిక సహకారం. 10 కౌంటర్ల ద్వారా గణేష్ మండపాల వారికి చందాలు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ ను ఘనంగా సన్మానించిన పోలీస్ యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీస్. నగరంలోని లహరి హోటల్లో ఘనంగా సన్మానం. యువతుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే పోషణ మాసం పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్. టీపీసీసీ చీఫ్ గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ నాయకులు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఎన్ఎస్యుఐ నేతగా పార్టీలో అరంగేట్రం చేసిన మహేష్ కుమార్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. అధిష్టానం వద్ద ఆయనకు మంచి పేరుంది. ఈ క్రమంలోనే పీసీసీ పగ్గాలు అప్పజెప్పారు. ప్రస్తుతం ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. 2 వారాల క్రితమే ఇతని నియామక కసరత్తు పూర్తయిన తాజాగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రతి ఏడులాగే ఈ ఏడు K6 GTPL కార్యాలయంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మట్టి గణనాథులను స్వీకరించారు. ప్రముఖ పండితులు బల్యేపల్లి సుబ్బారావు, మంగిరాములు మహారాజ్ చేతుల మీదుగా మట్టి గణనాథుల పంపిణీని చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల K6 GTPL కార్యాలయంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రముఖ గణపతి ఉపాసకులు అవార్డు గ్రహీత బల్యేపల్లి సుబ్బారావు గురుస్వామి, నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మంత్రోచ్చారణల నడుమ భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. తొలుత గౌరీ పూజ నిర్వహించారు. పంచముఖి గణపతికి పంచామృతాభిషేకం, వేద మంత్రోచ్చారణల నడుమ మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉచిత మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అంటే భగవంతుడి ఇచ్చిన అవకాశం మన యొక్క ప్రకాష్ రెడ్డికి, వారి యొక్క సమస్యకు అందరికీ భగవంతుడి ఆశీర్వాదం ఉంటుంది. మరి సంస్కారాన్ని ఆచరించి ధర్మాన్ని కూడా పూజిద్దాము, ప్రకృతిని కూడా కాపాడాలన్న ఉద్దేశం మన అయ్యగారు మనందరికీ సలహా ఇవ్వడం, దాన్ని అమలు చేసి మన వేలాది మందికి గణపతి వేయడం, అలాంటి అవకాశం మన ప్రకాష్ రెడ్డి యొక్క సమస్య వాళ్ళందరికీ కూడా వచ్చింది. కాబట్టి ఇది నిర్ణయంగా ఈశ్వరుడు అనుగ్రహం ఎల్లకాలంగా ఉండి ఇది అనంతంగా జరగాలని భగవంతుని ఆశిస్తున్నాను. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మట్టి గణనాథులను స్వీకరించారు. అనంతరం సుబ్బారావు గురుస్వామి, మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ K6 GTPL ఆధ్వర్యంలో గత 12 ఏళ్లుగా పర్యావరణాన్ని కాపాడేందుకు 20,000 మట్టి గణనాథులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. K6 GTPL యాజమాన్యాన్ని, సిబ్బందిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్రెడ్డి, K6 GTPL డైరెక్టర్ చామకూర రాజేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి, ఏసీపీ వెంకట్రామరెడ్డి, కేబుల్ ఆపరేటర్లు గణేష్, K6 GTPL, సామా బ్రాడ్బాండ్ నెట్వర్క్ సిబ్బంది పాల్గొన్నారు.
మామూలు విషయం కాదు. ఇన్ని గణపతులు మంచిగా మన ఇంటికి వచ్చి పూజలు అందుకుంటున్నాయంటే మనందరూ ఆ గణపతిని ఇంట్లో పెట్టి బియ్యం ఆకు మీద బియ్యం పోసి గణపతిని పెట్టగానే ఏం జాతికి వస్తుంది చెప్పండి? గణపతిని చూడగానే ఏ జాతికి వస్తుంది? K6 జాతికి వస్తుందా లేదా? సుబ్బారావు పంతులు జాతికి వస్తాడా? ప్రకాష్ రెడ్డి సార్ గారు, ప్రకాష్ రెడ్డి సార్ K6 కార్యాలయం జాతికి వస్తుంది. ఆ జ్ఞాపకం వచ్చుడే వీళ్ళకి ఆశీర్వచనం. ఈ 12 సంవత్సరాలు మీ ఆశీర్వచనం వల్లనే ఇంకా 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 ఎదగాలని, ఇంకా మంచిగా ఎదగాలని. తమకు రెగ్యులర్ వీసీని నియమించాలని బాసర IIIT విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో IIIT వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిర్మల్ జిల్లా బాసర IIIT వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 2 రోజులుగా ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో తమకు రెగ్యులర్ వీసీ నియమించాలంటూ శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతూ ప్లకార్డులతో ప్రదర్శించారు. తమ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేక విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి తమ సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ వీసీతో పాటు ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీలను వెంటనే భర్తీ చేయాలంటూ విద్యార్థులు నిరసన చేపడుతున్నారు. విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు శుక్రవారం బాసర IIIT ప్రధాన ద్వారాన్ని ముట్టడించారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, ఏబీవీపీ నాయకులు మధ్య వాగ్వివాదం జరగడంతో ఏబీవీపీ నాయకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఏబీవీపీ నాయకులు IIITలో చదువుతున్న విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వారికి మద్దతుగా వస్తే IIIT సెక్యూరిటీ సిబ్బంది, ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరగడంతో కళాశాల ఉధృతంగా మారింది. గత 2 రోజులుగా విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే రెగ్యులర్ వీసీని నియమించి విద్యార్థుల 17 డిమాండ్లను పరిష్కరించాలని IIIT విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించి సీసీటీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాలెట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును కొనసాగిస్తూ ఉండడాన్ని గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సాత్విక్, సంబంధిత శాఖల అధికారులున్నారు. బాలికల స్థితిలో ఉన్న యువతులకు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చేపడుతున్న ఒక గొప్ప కార్యక్రమం పోషణ మాసమని అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. నిజామాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్, జిల్లా సంక్షేమాధికారి ఎస్కే రసూల్ బి, అదనపు కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ రాజశ్రీ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయగౌడ్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ పాల్గొని 7వ రాష్ట్రీయ పోషణ మాసం 2024 కార్యక్రమాలను ప్రారంభిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలు సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు 2024 వరకు జరుగుతాయని, అందరూ సహకరించాలని, ఐసీడీఎస్ మెడికల్ ఆఫీసర్ సమన్వయంతో ఫాలో అప్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ ఇన్ఛార్జ్ సిడిపిఓ స్వర్ణలత, ఆర్మూర్ ఇన్ఛార్జ్ సిడిపిఓ ఆర్ జ్యోతి, డిచ్పల్లి ప్రాజెక్ట్ సిడిపిఓ స్వర్ణలత, బోధన్ ఇన్ఛార్జ్ సిడిపిఓ రాధిక, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ సిడిపిఓ నందిని, ఐసీడీఎస్ హెల్త్ సూపర్వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పోషణ మాసం అనేది దేశవ్యాప్తంగా పోషకాహారంపై అవగాహన కల్పించడం, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, బాల్యస్థితిలో ఉన్న యువతుల పోషకారోగ్యాన్ని మెరుగుపరచడానికి చేపడుతున్న ఒక గొప్ప కార్యక్రమమని చెప్పారు. ఈ ఏడాది పోషణ మాసం ప్రత్యేకంగా వృద్ధి మానిటరింగ్, రక్తహీనత నివారణ, అనుబంధ ఆహారం, పోషణాభి పడాయిబి, సాంకేతికత ఉపయోగం వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లా ప్రాజెక్ట్, అంగన్వాడీ కేంద్ర స్థాయిలో వివిధ కార్యకలాపాలు నిర్వహించబడతాయని, ఇందులో అనేక డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తూ అవగాహన కార్యక్రమాలు, రక్తహీనత పరీక్షలు, క్రమ పద్ధతిలో ఆహారం పంపిణీ మరియు ఇతర ఆరోగ్యకరమైన చర్యలను అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాలు పొందే అవకాశం కల్పించాలని గురువారం తీర్పు వెల్లడించింది.
మెడికల్ అడ్మిషన్ల నిబంధనలు 2017కు సవరణగా 3A నిబంధన చేర్చుతూ ప్రభుత్వం ఏడాది జూలై 9న జారీ చేసిన జీవో 33ని రద్దు చేయాలంటూ దాఖలైన సుమారు 53 వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. సుదీర్ఘ వాదనల తర్వాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం 71 పేజీల తీర్పును వెలువరించింది. మెడికల్ అడ్మిషన్ల నిబంధనలను సవరించి నిబంధన 3Aను చేరుస్తూ జారీ చేసిన జీవో నంబర్ 33ను రద్దు చేస్తే తెలంగాణ వాసులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంటుందని, దేశవ్యాప్తంగా ఉన్నవారందరూ 85% స్థానిక కోటా కింద అడ్మిషన్లు పొందేందుకు వీలు ఏర్పడుతుందని ధర్మాసనం పేర్కొంది. కాబట్టి సవరణలో నిబంధనను రద్దు చేయడం లేదని పేర్కొంది. ఈ నిబంధన కింద తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారు స్థానిక కోటా కింద మెడికల్ అడ్మిషన్లు పొందడానికి అర్హులేనని తేల్చింది. విద్యార్థి స్థానికత నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు లేనందున వాటిని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించాక వాటిని పరిశీలించి ప్రతి విద్యార్థిని స్థానిక కోటా కింద అన్వయించి కాళోజీ నారాయణరావు వైద్య విద్యాలయం సీట్లను కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధన ప్రకారం 4 ఏళ్లు వరుసగా తెలంగాణలో చదివి ఉండాలని, శాశ్వత నివాసం ఉండాలని పేర్కొంది. అర్హత పరీక్షలో తెలంగాణ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండాలని చెప్పింది. తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారికి మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించడమే ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ నిబంధన 3A లక్ష్యమని తెలిపింది. తెలంగాణకు చెందిన వ్యక్తి అర్హత పరీక్షలో ఇక్కడి ఉత్తీర్ణత సాధించలేదన్న కారణంగా అడ్మిషన్ నిరాకరిస్తే ఆ నిబంధన ఉద్దేశం నెరవేరినట్లేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ నిబంధన తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారికి వర్తించదని పేర్కొంది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసులైన వారు 85% స్థానిక కోటా కింద అర్హులేనని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ విద్యార్థి ఇతర రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని, స్థానికత నిరాకరించడం సరికాదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన గణేష్ చతుర్థి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశాభావం వెళ్లిబుచ్చారు. పర్యావరణానికి హాని కలుగని విధంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్ధలతో పూజించాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూర్ గణేష్ మండపాలకు 2వ రోజు ధన్పాల్ సూర్యనారాయణ ఆర్థిక సహకారాన్ని అందించారు. నగరంలోని మిర్చి కాంపౌండ్లో గల తన నివాసం వద్ద ఎమ్మెల్యే ధన్పాల్ ఆర్థిక సహకారం కార్యక్రమాన్ని కొనసాగించారు. 2వ రోజు కూడా భారీగా మండపం నిర్వాహకులు రావడంతో వారికి ఇబ్బందులు కలగకుండా 10 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ పేరు మీద ఇందూర్ నగర గణేష్ మండపాలకు తన వంతు ఆర్థిక సహకారాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని 2 రోజులు నిర్వహించడం జరిగిందన్నారు. 2 రోజుల్లో దాదాపు 700 మండపాలకు సహకారం అందించడం జరిగిందన్నారు. హిందూ ధర్మ రక్షణ, మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం హిందువుల్లో ఐక్యత పెంపొందించే ప్రతి కార్యక్రమానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. మట్టి గణపతులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తూ ఇందూర్ అర్బన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పండుగ గణేష్ నవరాత్రులు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ప్రతి నగరంలో, ప్రతి వీధిలో ఈ 10 రోజులు కూడా అంగరంగ వైభవంగా వారికి తోచిన విధంగా, అంటే భక్తి శ్రద్ధలతోటి, పూజలతోటి, హోమాలు, అన్నదానాలు ఎక్కడ చూస్తే అక్కడ ఒక పండుగ 10 రోజులు. ఏదైతే బాలగంగాధర తిలక్ గారి ఆశయం ఏదైతే ఉందో, హిందువుల ఐక్యత ప్రారంభించినప్పుడు బ్రహ్మాండంగా, ఎందుకంటే అప్పుడు ఆంగ్లేయుల పరిపాలన. మళ్ళీ నేను అందరికీ కూడా కోరుతా ఉన్నాను, మళ్ళీ ఒక్కసారి హిందువుల ఐక్యత కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు హిందువులపైన మనం చూస్తూ ఉన్నాం. హిందువులపైన దాడులు, హిందూ మహిళలపైన అఘాయిత్యాలు. దయచేసి నేను అందరి హిందూ బంధువులు కోరుతా ఉన్నా, ఏదైతే ఈ పండుగలో మనం కలిసికట్టుగా ఒక భావంతో మనము కలిసికట్టుగా మనం ఈ పండుగను నిర్వహించుకుంటున్నామో, పండుగ తర్వాత కూడా హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నా.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ గా ఎన్నికైన బాదావత్ తారాచంద్ నాయక్ కి పోలీస్ యూనిఫామ్స్ ఎంప్లాయీస్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా లహరి హోటల్లో యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీస్ జిల్లా అధ్యక్షుడు కొర్ర రామచంద్ర నాయక్ అధ్యక్షతన పోలీస్ యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు రేఖా శ్యామ్, మాజీ రాష్ట్ర ఏఐబీఎస్ఎస్ అధ్యక్షులు శ్యామ్ నాయక్ విచ్చేసి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ గా ఎన్నికైన బాదావత్ తారాచంద్ నాయక్ ని శాల్వా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. మాజీ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ ముందుగా మా బంజారా జాతికి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవిని బాదావత్ తారాచంద్ నాయక్ సోదరుడికి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. మరి మా జాతిని కూడా గుర్తించి మాకు కూడా పదవులు ఇస్తూ మమ్మల్ని కూడా ముందుకు రాణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అలాగే ముందు వచ్చే స్థానిక సంస్థల్లో కూడా మాకు స్థానాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మా జాతి తరపున మనస్ఫూర్తిగా అలాగే ముందొచ్చే స్థానిక సంస్థల్లో కూడా మాకు స్థానాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మా జాతి తరపున మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు. తదనంతరం బాదావత్ తారాచంద్ నాయక్ మాట్లాడుతూ నాకు ఇంతటి మంచి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పోలీస్ యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీసెస్ జిల్లా అధ్యక్షులు కొర్ర రామచంద్ర నాయక్ కి మరియు ఎంప్లాయీస్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇది నా విజయం కాదని మన బంజారా జాతిదని అన్నారు. నన్ను నమ్మి నా పనిని గుర్తించి నాకు జిల్లా పదవి బాధ్యతలు ఇచ్చిన మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి, మండవ వెంకటేశ్వరరావుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై రామరావు బాబు. आज यूनिफॉर्म सर्विसेस और यूनिफॉर्म संघम ఎంప్లాయీ సంఘం తరపున అమీనాథ్ బలాతాని సన్మానం కింద ముఖ్యంగా ఆర్గనైజర్, ప్రెసిడెంట్, సెక్రటరీ, एक दाता नायक से ने आता डायसर बेटे ने डॉक्टर रमेश ने, विजय रमेश ने, डॉक्टर बिलोजी ने, हमारे एसटी सेल एक्स एमपीपी यादगिरी नायक ने, जिला बंजारा सेवा संघम अध्यक्षुడు चंद्र नायक ने, ओडी दशरथ सारे ने, रामाराव चौहान सारे ने और चांगू भाई ने आज सरप्राइज గా అసలు మన మాల నుంచి ఈ ప్రోగ్రామ్ నగరంలోని జెండా గల్లీలో గల జెండా బాలాజీ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. నగరంలోని జెండా గల్లీలో గల జెండా బాలాజీ దేవస్థానంలో రెండవ రోజు జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శుక్రవారం వేద బ్రహ్మణులచే కలశ పూజ, పంచామృతాభిషేకం, అర్చనలు, వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వెంకటాద సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమోదేవో నభూతమవిష్యతి కళ్యాణాద్రిగాత్రాయ కామితాదప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః నిరంజనాయ విద్మహే నిరావాసాధీమి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. జయ శ్రీమన్నారాయణ. 4వ తేదీ నుండి పాడ్యం నుండి జెండా జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి రోజు 3వ రోజు. ఈరోజు శుక్రవారం రోజున ఉదయం స్వామివారికి 4 గంటలకు సుప్రభాత సేవ, అభిషేకం, అలంకరణ, ఆరాధన, స్వామివారి యొక్క నివేదన, తీర్థహారతి జరిగినది. ఈరోజు స్వామివారిని భక్తులు అశేషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గ పరిస్థితులపై రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులతో బాల్కొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ రాజాగౌడ్, ఏడీఏ శ్రీనివాసరాజు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఇరిగేషన్ డీఈ సురేష్, ఏఈలు, మండల వ్యవసాయ అధికారులు సమీక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో పరిస్థితిని ఎమ్మెల్యే వేముల అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలన్నీ సవ్యంగా ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు తెలియజేశారు. నియోజకవర్గంలో అన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు చెరువులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యే అన్నారు. పంట నష్టంపై వ్యవసాయ అధికారులు వివరాలు తెలుపుతూ మెండోరా మండలం బుస్సాపూర్లో సుమారు 40 ఎకరాల్లో గ్రౌండ్ నట్ పంట, వేల్పూర్ మండలం మోతేలో 10 ఎకరాల్లో వరి, పచ్చల నడుకుడ గ్రామంలో 5 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
పంటలు చేతికొచ్చే సమయం కావున మళ్లీ వర్షాలు కురిస్తే పంట నష్టం పెరిగే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకునేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో బాల్కొండ నియోజకవర్గంలో పెద్దగా ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా మోర్తాడ్ మండల కేంద్రం నుండి మొండివాగు ప్రవాహంలో ప్రమాదవశాత్తు గల్లంతై చనిపోయిన కామారెడ్డికి చెందిన రైతు కూలీ వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. రాబో రోజుల్లో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. గురువారం రాత్రి విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో గ్రూపులుగా విడిపోయి కర్రలు రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. గొడవలో 3 విద్యార్థులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల వివాదాలకు కేరాఫ్గా మారిపోయింది. గతేడాది ఫోన్ల విషయంలో వివాదం ఏర్పడి గొడవకు దారితీసింది. ఉన్నతాధికారులు పాఠశాలను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఈ విధంగా రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థుల మధ్య విభేదాలే గురువారం రాత్రి ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘటనపై శుక్రవారం జోనల్ అధికారి ఫ్లోరెన్స్ రాణి, తహసీల్దార్ మహేందర్, సీఏ రవీందర్ నాయక్ విచారణ చేపట్టారు. ఇక్కడికి పిలిపించి విచారణ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా పిల్లలకు తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాము. అదేవిధంగా రాత్రి డ్యూటీలో ఉన్న పండిత్ అనే ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద తప్పకుండా క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది. ప్రాథమికంగా విచారణ చేసి 4 గంటల వరకు వాళ్ళ పేరెంట్స్ని అందరినీ పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి తగు చర్యలు తీసుకోబడుతుంది. ఆర్మూర్లోని జీటీపీఎల్ ఎన్సీఎన్ కార్యాలయంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మట్టి గణనాథుల ప్రతిమలను స్వీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం జీటీపీఎల్ K6 ఆధ్వర్యంలో తలపెట్టిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని జీటీపీఎల్ నవనాథ్ కేబుల్ టీవీ కార్యాలయంలో ఉచితంగా మట్టి గణపతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ కార్యాలయ ఇన్ఛార్జ్ రాజేష్ రెడ్డి మట్టి గణపతుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మట్టి గణపతిని పూజించాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీటీపీఎల్ K6 ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా మట్టి గణపతుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులున్నారు. నగరంలోని బర్కత్పురాలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత రాత్రి రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ బర్కత్పురాలో గల కార్యాలయంలో ఘనంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారని అధ్యక్షులు విజయరావు తెలిపారు. నేటి ప్రపంచంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న ప్రముఖ వ్యక్తులందరూ కూడా ఒక గురువు బోధనతోనే ఆ స్థాయికి చేరుకున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది గోపాల్ రెడ్డి హాజరై పురస్కార గ్రహీతలు వారి కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి సమాజంలో గురువు యొక్క ఆవశ్యకత దినదినానికి పెరుగుతుందని, ఆధునిక ప్రపంచంలో అంతరించి పోతున్న నాటి కళలు కేవలం విద్యార్థులకు తిరిగి చెప్పే శక్తి గురువులదేనని, గురువులు నిరంతర శ్రమతో విద్యార్థులను తీర్చిదిద్దడంలో, వారికి చక్కటి జీవితాన్ని ప్రసాదించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. తదనంతరం పట్టణంలోని ప్రముఖ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను ఎన్నుకొని వారికి మెమంటో శాలువాలతో సత్కారం చేశారు. పురస్కార గ్రహీతలు నీలిమ, శశిరేఖ, మధులత, ఆనంద్ కుమార్, ఉపాధ్యాయ శ్రీనివాస్, శేఖర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు సహాయ కార్యదర్శి ధీరజ్ రెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, కార్యనిర్వహణాధికారి శ్రీరామ్ సోని, సభ్యులు చిలక ప్రకాష్, వేద్ ప్రకాష్ మిట్టల్, జ్ఞాన్ ప్రకాష్, రాజ్ కుమార్ సుబేదార్, గోపాల్ సోని, శ్రీకాంత్ జవహర్, శ్యామ్ అగర్వాల్, జుగల్ జాజు, జితేంద్ర మాలాని, సతీష్ షా, ఆకుల అశోక్, బాస ప్రకాష్, గోవింద జవహర్, మనోజ్ పటేల్, రామకృష్ణ, పురస్కార గ్రహీతల కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డేస్ ఏవైతే నిర్ణయించబడినాయో వాటిని స్పెసిఫిక్గా కానీ ఎక్స్క్లూజివ్గా కానీ జరుపుకున్నాం. ఇదే కాక అన్ని వృత్తులను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత సమాజం ఉంది. కాబట్టి అన్ని వృత్తులను వారిని కూడా మేము సన్మానిస్తాము. ఎట్లా ఒకేషనల్ అవార్డ్స్ అని ఒక మంత్లో ప్రత్యేకంగా దాన్ని మనం నిర్ణయించుకొని ఏ ఒకేషన్స్ని గౌరవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోటరీ క్లబ్ నిర్వహిస్తుంది. కాబట్టి ఖమ్మం పట్టణ కేంద్రంలో జూబ్లీపురా కాలనీలో మున్నేరువాగు ముంపు వరద బాధితులకు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆహార కిట్లను అందజేశారు. ఖమ్మం పట్టణ కేంద్రంలో జూబ్లీపురా కాలనీలో మున్నేరువాగు ముంపు వరద బాధితులను తెలంగాణ వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి ఆహార కిట్లను
తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు బాధితులకు అందజేశారు. ఎండీ రాములు, ఎంఆర్ఓ స్వామి, ఎంపీడీఓ రవీందర్, స్థానిక కౌన్సిలర్ బాణాల లక్ష్మణ్, సత్యంబాబు, ఆఫీస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. ఈ నెల 9న జరిగే మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 9న జరిగే మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాలు జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల 9 నెలల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తేవాలని చూస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని, ఎన్నికల హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని, నిజామాబాద్ జిల్లాకు రావాల్సిన 3 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని, కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, వంట గ్యాస్, కోడిగుడ్లు, నిత్యావసర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేయాలని, మెనూ ప్రకారం ఒక విద్యార్థికి 25 రూపాయల స్లాబ్ రేట్ను అమలు చేయాలని తదితర డిమాండ్లతో ఈ నెల 9న పాత కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చౌక్లో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులందరూ పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి, నాయకులు రాధాకుమార్, ఇమ్రాన్ అలీ, సాయిలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దాదాపు 9 నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంటే అవి చెల్లించాల్సింది పోయి ఇవాళ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేసేటటువంటి కుట్ర ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో దాన్ని ఉపసంహరించుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా రుద్రూర్ వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన ఏవో నాగేష్ రెడ్డిని రుద్రూర్ మండల నాయకులు, రైతులు సన్మానించారు. రుద్రూర్ మండల రైతులకు 7 సంవత్సరాలుగా వ్యవసాయ అధికారిగా సేవలందించి ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లిన సందర్భంగా ఏవో నాగేష్ రెడ్డిని శుక్రవారం రుద్రూర్ మండల నాయకులు, రైతులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నరోజీ గంగారం, మాజీ ఎంపీపీ అక్కపల్లి నాగేందర్, మాజీ సొసైటీ అధ్యక్షులు పత్తిరాము, మండల నాయకులు పత్తి లక్ష్మణ్, రైతు సమన్వయ సమితి మాజీ మండల కన్వీనర్ తోట సంగయ్య, మాజీ వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, తొట్ల గంగారం, ఫర్టిలైజర్ డీలర్ బచ్చు పవన్, బాలు, పత్తి నవీన్, అడప నవీన్ తదితరులు పాల్గొన్నారు. కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి సేవ్లా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిజామాబాద్ మండల విద్యాశాఖ అధికారి సేవ్లా నాయక్ ఈ నెల 6న శుక్రవారం కోటగల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 3వ తరగతి క్లాస్ రూమ్కి వెళ్లి వివిధ సబ్జెక్టుల్లో స్థాయిని, సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులచే పాఠాలను చదివించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పాఠశాల చుట్టుపక్కల పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించాలని హెడ్ మాస్టర్కు సూచించారు. తరగతి గదుల స్లాబ్ పైన చెత్త చెదారం తొలగించి శుభ్రం చేయాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. ఎంఈఓ వెంట ప్రధాన ఉపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్, సీనియర్ ఉపాధ్యాయులు దయానంద్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు దేగాం యాదగౌడ్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. నిజామాబాద్ నుండి ఆర్మూర్ రహదారి మార్గంలో చిన్నపూర్ గండి, అడవి మామిడిపల్లి, మునిపల్లి, అంకాపూర్ గ్రామాల వద్ద రోడ్డు గుంతలమయంగా అయిందని పలుమార్లు అధికారులకు విన్నవించడం జరిగిందని, ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అడవి మామిడిపల్లి దగ్గర రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పక్కన గల రోడ్డు మొత్తం గుంతలు పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారిందని, ప్రయాణికులు చాలా మంది కింద పడ్డా పట్టించుకునే పరిస్థితి లేదని, అంబులెన్స్ రావాలన్నా రోడ్డు దయనీయ పరిస్థితిలో ఉందని, దయచేసి ఆ రోడ్లను తిరిగి వేయించాలని ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ కోరుతుందని కలెక్టర్కు విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబికా సత్యనారాయణ, బొబ్బ నరసింహ, శంకర్ ముదిరాజ్, ఇప్పలపల్లి విష్ణు, ఫిరోజ్, నాగేశ్వరరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరి రోడ్డు ఏదైతే నేషనల్ హైవేకి తీసుకుంటారో మరి వాళ్ళను ఆ పట్టదారులను ఎందుకు మెప్పించలేకపోయినారో మరి తెలియదు. కానీ ఆ రోడ్ అక్కడ వీళ్ళు నేషనల్ హైవేలు వేయకపోవడం వల్ల గుంతలమయం అవుతుంది. ప్రతి సంవత్సరం ఎంతో ఇబ్బందికరంగా జరుగుతుంది. మరి వర్షాకాలం వస్తుందంటే ఒక నరకయాతనగా రోడ్డు నడుస్తుందన్నట్లు తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు కూడా అధికారులకు అందరికీ కూడా దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ గారిని కూడా దీని మీద దాదాపు దొన్కల్ గ్రామంలో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి మోర్తాడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల రాములు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు.
మోర్తాడ్ మండలం దొనకల్ గ్రామంలో 13.50 లక్షల నిధులతో సైన్స్ ల్యాబ్ నిర్మాణానికి భూమి పూజ చేశామని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల రాములు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించడం జరిగింది. దొనకల్ గ్రామంలో సైన్స్ ల్యాబ్ కోసం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవ తీసుకుని నిధులను మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, మోర్తాడ్ మండల ఇన్ఛార్జీలు మారుడు సురేష్, నర్సన్న, దొనకల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్, రాజ్ కుమార్, రవి కార్యకర్తలు పాల్గొన్నారు. చట్టం ప్రత్యేక సంచికను మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. చట్టం పత్రికాధిపతి సిరిగాద ప్రసాద్ ను ఆయన అభినందించారు. చట్టం మాసపత్రిక ప్రత్యేక సంచికను హైదరాబాద్లోని బోర్గుల రామకృష్ణ భవన్లో మీడియా అకాడమీ కార్యాలయంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా రంగంలో విలువలకు ప్రాధాన్యమిస్తూ పత్రికా రంగంలో నెలకొన్న పోటీని తట్టుకొని చిన్న పత్రికలు కొనసాగడం అభినందనీయమన్నారు. ప్రజా సమస్యలకు చిత్రిక పడుతూ ముందుకు సాగుతున్న చట్టం పత్రికాధిపతి సిరిగాద ప్రసాద్ ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్మాల్ మీడియం న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్, రాష్ట్ర నాయకులు మాతంగి దాసు, వెంకటయ్య, టీయూడబ్ల్యూజేఏసీ, ఐజేయు, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు సంజీవ్, ప్రధాన కార్యదర్శి బాలాజీ, కోశాధికారి చట్టం సీఈఓ సిరిగాద ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవ్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు చింతల గంగాదాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్ గౌడ్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బైరశేఖర్, ఉపాధ్యక్షులు జట్టి గోవిందరాజు, అక్రిడేషన్ కమిటీ సభ్యులు కొక్కు రవి, పాకల నర్సింలు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుంకరి రాజేష్, సంగంకార్ ధనుంజయ్, సీనియర్ పాత్రికేయులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో గోదావరి నీటి మట్టం తగ్గడంతో పంట పొలాలను తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఏవో లక్ష్మీకాంత్ రెడ్డితో పాటు మండల కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. రెంజల్ మండలంలో గత 2 రోజుల నుండి నీటిలో ఉన్నటువంటి సోయాబీన్ పంటను గురువారం సాయంత్రం గోదావరి నీటి మట్టం తగ్గడంతో పంటను పరిశీలించారు. మునిగిన పంటల్లో సగానికి పైగా సోయాబీన్ పూర్తి స్థాయిలో ఉండి రాలిపోవడంతో నష్టం వాటిల్లినట్లు రైతులు, అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు, నాయకులకు తెలుపుతామని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, మాజీ సర్పంచ్లు కలీంబేగ్, సురేందర్ గౌడ్, మహమ్మద్ జావేద్, గయాసుద్దీన్, ఫుర్ఖాన్ సిజ్జు తదితరులున్నారు. నిన్నటి వరకు నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిండి నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి కూడా దిగువన నీళ్లు వదిలేసిన సందర్భంలో కూడా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో ఆయనకున్న గుర్తింపు, ఆయనకున్న అనుభవం ప్రకారం ఇంత పెద్ద వరదను కాపాడి రైతులను కాపాడే కార్యక్రమం చేసినారంటే మా రైతుల తరఫున, రెంజల్ మండల రైతుల తరఫున ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, పంట నష్టం కానీ, మూగజీవుల నష్టం కానీ జరగకుండా కాపాడిన వ్యక్తిగా వారికి మేము నిజంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఎమ్మెల్యే అయిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఈ రకంగా జరగబోయే నష్టాన్ని కాపాడే అనుభవం, ఈరోజు ఆయన అనుభవం మమ్మల్ని కాపాడిందని. మరికొన్ని మండలాల వార్తలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేటలో యువకుడు పాము కాటుతో మృతి చెందాడు. మోచి గంగారం తన కుమారుడు మోచి శివరాజులకు పాములు పట్టడంలో తర్ఫీదిస్తున్నాడు. తన పంట పొలంలో పెద్ద నాగుపాము కనిపించడంతో శివరాజులు దాన్ని పట్టుకుని దాని పడిగెను నోట్లో పెట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కోసం వీడియో తీయించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా యువకుడి చేతిపై కాటు వేయగా శివరాజులు దాన్ని పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత శరీరంలోకి పాము విషం ప్రవహించి యువకుడు మృతి చెందాడు. మృతదేహాన్ని బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాలూరా మండల కేంద్రంలో గత 4 రోజులుగా కురిసిన వర్షానికి గురువారం సాయంత్రం పిహెచ్సి భవనం పైకప్పు కూల్చివేశారు. కూలిన సమయంలో రోగులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పైకప్పు కూలడంతో సాయంత్రం నుంచి వైద్య సేవలు నిలిచిన వైనం పిహెచ్సి భవనానికి తాళం వేశారు. కరీంనగర్లోని సాయినగర్లో షిరిడి సాయి టెంపుల్లో షిరిడి సాయి మండలి వారిచే భజనలు, పల్లకి సేవ, ఊరేగింపు, ఆటపాటలతో, ఉత్సాహంతో, భజన సంకీర్తనతో ఘనంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు, భక్తులు, కాలనీవాసులు పాల్గొని భజన, పల్లకి సేవ కార్యక్రమాలు విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకం. బీసీ నేతను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ నాయకులు. పర్యావరణాన్ని కాపాడుదాం, మట్టి గణనాథులను పూజిద్దాం. నగరంలోని K6 GTPL కార్యాలయంలో
భారీ సంఖ్యలో మట్టి గణనాథుల ప్రతిమలు పంపిణీ చేసిన ప్రముఖ గణపతి ఉపాసకులు బల్యేపల్లి సుబ్బారావు, శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్. బాసర IIITలో ఉద్రిక్తత, తమకు రెగ్యులర్ వీసీని నియమించాలంటూ ఇంజనీరింగ్ విద్యార్థుల నిరసన. నగరంలోని వినాయక్ నగర్ గోడౌన్ను సందర్శించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు స్థానికులకు అవకాశం కల్పించాల్సిందే. మెడికల్ డెంటల్ కాలేజీల్లో అవకాశం కల్పించాలని తీర్పు వెల్లడించిన హైకోర్టు. ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూర్ గణేష్ మండపాలకు 2వ రోజు కొనసాగిన ఆర్థిక సహకారం. 10 కౌంటర్ల ద్వారా గణేష్ మండపాల వారికి చందాలు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ ను ఘనంగా సన్మానించిన పోలీస్ యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీస్. నగరంలోని లహరి హోటల్లో ఘనంగా సన్మానం. యువతుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే పోషణ మాసం పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీ.